నాయుడు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మార్కాపురం, మదనపల్లి, పోలవరాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలకు ఈ కేబినెట్ లో ఆమోదం తెలుపనున్నారు. ముందుగా చూస్తే కనుక ఈ రాష్ట్రంలో కొత్తగా జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి పలు దఫాలకు ఎప్పటికే మంత్రుల కమిటీ సమావేశమై దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏదైతే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాకి కేంద్రంగా చేస్తానని చెప్పేసి ఆయన ఇచ్చిన హామీ మేరకు చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. కొన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లు కూడా మార్చడంతో పాటు పలు చేర్పులు, మార్పులు, కూర్పులు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా కొన్ని కొత్త రెవెన్యూ డివిజన్లు, తర్వాత ఆ రెవెన్యూ డివిజన్ల మార్పు కారణంగా కొన్ని నియోజకవర్గాలను అటు ఇటు మార్చడం లాంటి, కొన్ని మండలాలను మార్చడం లాంటి వ్యవహారం అయితే దానికి సంబంధించినటువంటి వాటిలో ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు కొత్తగా చూస్తే ఇప్పుడు ఈ కొత్త జిల్లాలకు సంబంధించి చూస్తే అన్నమయ్య జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్ గా రాయచోటు ఉంటుండగా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ గా చెందారు. మదనపల్లి జిల్లాగా ఇక్కడ నుంచి మారనుంది. అలాగే ఈ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోకి మార్పు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దానికి సంబంధించి కీలక నిర్ణయం కూడా ఈరోజు కేబినెట్ లో తీసుకున్నారు. అలాగే అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కు సంబంధించి 2 ఎకరాల్లో 103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఎందుకంటే ఈ కేబినెట్ కంప్యూటర్ కు సంబంధించి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు దీన్ని ఒక లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ముందుకెళ్లడం జరుగుతుంది. ఆయన పదే ఈ క్వాంటమ్ కంప్యూటర్ కు సంబంధించినటువంటి విషయాలను మనం ప్రస్తావించడం పలు బహిరంగ సభల్లో అయితేనేమి, తర్వాత కలెక్టర్ల సమావేశంలో అయితేనేమి ప్రస్తావించడం చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎంతో ఆసక్తితో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాగే అఖిల భారత సర్వీస్ కు చెందినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ కు చెందినటువంటి అధికారులకు గతంలో రాజధానిలో అంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయింపు జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ అదనపు సౌకర్యాలకు సంబంధించి అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఈ ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించినటువంటి అదనపు సౌకర్యాల కల్పన కోసం అని చెప్పేసి 109 కోట్లకు కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి భవనాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు తుళ్లూరు అంటే రాజధాని ప్రాంతంలో తుళ్లూరులో 6 ఎకరాల భూ కేటాయింపులకు కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. వీటితో పాటు 8,400 క్యూసెక్ల కెపాసిటీతో 444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారు. ఎల్పీఎస్ జోన్ లో 8 లేఅవుట్ల అభివృద్ధి కోసం అని చెప్పేసి 1,358 కోట్ల రూపాయలకు కేబినెట్ ఆమోదం తెలుపుతున్నది. 202 ఎకరాల ఈ భూమి ఏదైతే కనుక జరీబు భూమి ఉంది, దాన్ని జరీబు భూమి మెట్ట ప్రాంతమా అని చెప్పి నిర్ధారించేందుకోసం అని చెప్పి రాష్ట్ర స్థాయి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. రుషికొండ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఇప్పటికే పలు దఫాలుగా ఇది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంగా కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేబినెట్ లో చర్చించారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు అయితేనేమి ఈ పీపీపీ మెడికల్ కాలేజీకి సంబంధించి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతాము, 2 నెలల్లో జైలుకు పంపిస్తామని చెప్పేసి ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి టెండర్లు దాఖలు చేసేందుకు ఎవరు ఆసక్తిగా ముందుకు రాకపోవడము కొంత భయానికి కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలో ముందుకు తీసుకెళ్లాలి, ఎవరైతే మెడికల్ కాలేజీలు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారో వారిని ఏ విధంగా మొబిలైజ్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా ధైర్యం కల్పించాలనే దాని మీద ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి ఆఫ్ ది రికార్డ్
చర్చ జరగనుంది. ఓకే. వీటితో పాటు 34 టీడీపీ నియోజకవర్గాల విభేదాలు ఉన్నాయి ఇన్ఛార్జీలకు సంబంధించిన మంత్రులతో. దానికి సంబంధించిన వ్యవహారంలో కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. అంటే కేబినెట్ లో ఆఫ్ ది రికార్డ్ చర్చించనున్నారు. థ్యాంక్ యూ విజయచంద్రన్.